శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వాళ్లకు నేను 2023లో చెప్పాను, దాదాపు పుష్కర కాలము పాటు చాలా యోగవంతముగా ఉంది అని. ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను, కన్యా రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉంది. ఇంకా 9 సంవత్సరాల పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము లేదు. మీకు ఎక్కడ ఆత్మన్యూన్యతా భావము అంటున్నారు కానీ మాకు జరగడం లేదే అనేటువంటి ఇదితో ఉంటారు. మీరు ఏ లగ్నములో పుట్టారు అనేది ముఖ్యం ఇక్కడ. దాన్ని బట్టి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, తప్పకుండా విజయం అనేటువంటిది మీకు లభిస్తుంది. ఆత్మవిశ్వాసము చాలా అవసరం, ఎవరు ఎన్ని చెప్పినా. గతములో మీరు పోగొట్టుకున్నటువంటివి మీరు సంపాదించుకోగలుగుతారు, కొత్తగా సంపాదించుకునేటువంటివి కూడా మీకు చాలానే ఉన్నాయి. మీకు ఒక్క అవకాశము నాకు వస్తే నేనేమిటో చూపిస్తాను అనేటువంటి విధానముగా కన్యా రాశి వాళ్ళు ఉండబోతారు. తప్పకుండా ఈ సంవత్సరం అయితే మీకు ఉన్నటువంటి రుణాలు అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కన్యా రాశి వాళ్ళు. ఎందుకంటే రాహువు బాగున్నాడు, గురువు బాగున్నాడు, మిగతా గ్రహాలు అనుకూలవంతముగా ఉన్నాయి. మీకు బాగలేనిది ఏమిటి? ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. రాశి ప్రకారముగా అయితే చాలా ఔన్నత్యంగా ఉన్నది. మరి ఎక్కడ తేడా వస్తున్నది? మీ వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఏ లగ్నంలో పుట్టారు, ఏమిటి అనేటువంటిది చాలా అవసరం. దాన్ని గనక చూసుకోగలిగితే మీరు ఏది చెబితే అదే, మీరు శాసించిందే జరుగుతుంది, మీరు మనస్సులో అనుకున్నదే జరుగుతుంది. ఖచ్చితముగా మీకు ఒక యోగవంతమైనటువంటి దారి అయితే దొరుకుతుంది గాక. అనూహ్యముగా డబ్బులు చేతికి రావటము, ఖచ్చితముగా వ్యాపారాలు చేసుకునేటువంటి విధానంలో చేసుకోవటము, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అలాగే స్థలాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. భూ క్రయ విక్రయాలలో, భూములు అమ్మడములోను కొనడములోను చాలా యోగవంతముగా ఉంటుంది మీకు. ఎవరికైనా ఒక మాట చెప్పినా ఆ మాట మీరు చెప్పినందుకు, మేము విన్నందుకు మాకు మేలు జరిగింది అనేటువంటి ఖ్యాతి మీకు రావటము, గతములో పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి సంపాదించుకునేటువంటి విధానముగా, పోగొట్టుకున్నటువంటి కీర్తిని మళ్ళా సంపాదించుకునే విధముగా మీరు కీర్తివంతులై మళ్ళీ మిమ్మల్ని పొగుడుతూ మీ దగ్గరికి అందరూ కూడా రావటం చేయటం జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారి మీకు అనుకూలించటం అనేటువంటిది యోగదాయకముగా ఉన్నది. మీరు ఏ ధర్మాన్ని అయితే పట్టుకొని ముందుకు వెళుతున్నారో అదే ధర్మముతో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో నాకు చెయ్యలేదు చెందుతారు అనేటువంటి ఆశ కాకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు వెళితే అన్ని విజయాలే ఉంటాయి గాక మీకు. మీరు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళైనా అనేక రంగాలలో ఉంటారు. ఒక సలహాదారుడిగా ఉంటారు ప్రభుత్వంలో, లేదా ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటారు, లేదా నలుగురికి టీచింగ్ చెప్పేటువంటి విధానంలో ఉంటారు, రాజకీయాలలో ఉంటారు, వ్యాపారాలు చేసేటువంటి దాంట్లో ఉంటారు. అంతేకాకుండా విహంగ వీక్షణం, విమానాలు ఎయిర్పోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, కవితలు రాసే వాళ్ళు ఉంటారు, అనర్గళముగా చెప్పగలిగినటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఒక ఫ్యాక్టరీ మేనేజ్మెంట్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే, ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా సరే కన్యా రాశి వాళ్లకు ఈ 2026 అద్భుతం అంటే అద్భుతము, మహాద్భుతమైనటువంటి యోగాన్ని మీకు పొందబోతున్నారు అని చెప్పవచ్చును. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము, ధన సంపద. నేను ఇంత కాలం అయింది, ఇంకా నేను ఏం సంపాదించగలనబ్బా, ఇంకా నాకేమొస్తుందబ్బా, నాకు ఎక్కడి నుంచి వస్తుంది అని నిత్రాణతో పడిపోతే మీ జీవితం అయిపోయింది. ఏ వయసులో అన్నా ఉండని గాక నేను సంపాదించగలను అనుకుంటే మీ తెలివితేటలే మీకు పెట్టుబడి, మీ మాటకారితనమే మీకు పెట్టుబడి. మీలో ఉండేటువంటి గుణాలను ఒక్కసారి బయటికి తీసుకోండి, నీ దగ్గర ఏముందో అది చెప్పండి.
ఇది నేను చెయ్యగలను అని చెబితే తప్పకుండా మీకు ఆ పని దొరుకుతుంది, ఒక మార్గము దొరుకుతుంది. ఖచ్చితముగా మీకు యోగం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీ మాట కాదనలేక మీరు కీలకమై మీరు ఏది చెబితే అది సరేలే అనడం జరుగుతుంది గాక, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మీకు మంచి శాలరీ ఇచ్చి మా కంపెనీలోకి రండి అని పిలిచేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కానీ మీరు ధర్మానికి కట్టుబడి ఒకరిని మోసం చేసి నేను వెళ్ళను అనేటువంటి ఇదితో ఉంటారు గాక, అనారోగ్య సూచనలతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము కుదుట పడుతుంది గాక, సూర్యుడి యొక్క అనుగ్రహము మిగతా గ్రహాల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, టీవీ సీరియల్స్లో నటించేటువంటి కళాకారులకైనా, ముఖ్యముగా కన్యామణులకు, ఆడపిల్లలకు, ఈ రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది. అంటే మగవాళ్లకు బాగలేదా అంటే వాళ్లకు బాగుంది. కాకపోతే కన్యా రాశి వాళ్లకు ఈ సంవత్సరము ప్రత్యేకించి ఆడవాళ్లకు కొంచెం ఎక్కువగా బాగుండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.